వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజధాని ప్రాంతంలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. చంద్రబాబు కృషి వల్లే ఐటీ రంగంలో అద్భుత ఫలితాలు, మంత్రి నారా లోకేష్ వెల్లడి. నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. రాజధాని అమరావతిలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం నిర్మించిన 400/220 kV గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తాళ్లాయిపాలెంలో విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన అనంతరం పరిసరాలను ఆయన పరిశీలించారు. మరోవైపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ప్రాజెక్టులకు సీఎం వర్చువల్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా తాళ్లాయిపాలెంలో జీఏఎస్ కేంద్రాన్ని ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఏర్పాటు చేసింది. రాజధాని ప్రాంతానికి ఇప్పటి వరకు 220/132/33 kV తాడికొండ కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది. అమరావతి నిర్మాణం జరుగుతున్నందున భవిష్యత్తులో డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ సరఫరాకు ఇప్పటి నుంచే ప్రణాళికాయుతంగా ముందుకెళ్తున్నామన్నారు. యూనిట్ల కొరత 2014-15లో మీరు ఒక్కసారి చూస్తే ఏవైతే ఎంఎస్ఎంఈలు ఉన్నాయో చిన్న చిన్న పరిశ్రమలన్నీ కరెంటు ఇవ్వకుండా కరెంటు వాడితే వాళ్ళ మీద ఫైన్ వేసి తద్వారా మొత్తం చిన్న చిన్న పరిశ్రమలన్నీ మూతపడే పరిస్థితికి వచ్చింది. ఇండ్లకు కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకో పక్కన ఎక్కడికక్కడ వ్యవసాయానికి కూడా కరెంట్ ఇవ్వలేని పరిస్థితి. నేను ఆ రోజు ఇది విజయానంద్ గారు ఉన్నారు, ఒక సీనియర్ ఆఫీస్ విజయానంద్ గారికి చాలా సమర్థత ఉంది. కానీ ప్రభుత్వాలు ఒక్కొక్కసారి మొండికేస్తే వాళ్ళు చెప్పినటిని వ్యవస్థను కూడా బాగా చేయలేకపోతే ఆ రోజు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి 4 నెలల్లో కరెంటు కొరత లేకుండా చేసిన ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం. మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా, చరిత్ర ఒక్కసారి ఆలోచించండి. చరిత్ర ఆలోచించి ఏ ప్రభుత్వంలో ఎంత నష్టం జరిగింది అనే విషయాలు కూడా ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు కూడా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి మీరు ఒక్కసారి చూస్తే తలసరి కరెంటు వినియోగం పెంచాం, ఉత్పత్తిని పెంచాం, మిగులు కరెంటు సాధించాం. 5 సంవత్సరాల్లో ఒక్క నయా పైసా కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా మీకు కరెంట్ ఇచ్చిన పార్టీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశాం. మొదటిసారి నేను సంస్కరణ తీసుకొచ్చాను. రెండోసారి వచ్చినప్పుడు ఆ రోజు వచ్చిన మార్పులు చేర్పులకు అనుగుణంగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే సోలార్ కరెంట్ వచ్చింది. భారతదేశానికి భగవంతుడు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ఎండ. మనం ఎండ వస్తే మా ఆడబిడ్డలను చూస్తున్న చెమట్లు పడుతున్నాయి. అదే గాని ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే ఇంట్లో ఏసీ పెట్టుకొని హ్యాపీగా పడుకునే పరిస్థితి వస్తుంది. అంటే మీరే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. కరెంటు బిల్లుల భారం కూడా ఉండదని ఊహించింది 2014లో తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర సహకారంతో అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఇంకొక పక్క ఎండుంటే కరెంటు వస్తుంది సోలార్ ద్వారా, సాయంత్రం కరెంటు రాదు. అందుకని సాయంత్రం కరెంటు వచ్చే విధంగా ఏదైతే విండ్ పవర్ ఉందో గాలికొచ్చే కరెంటును ప్రోత్సహించాం. ఇక్కడ గాలి తక్కువ ఉంది కానీ అనంతపూర్, కర్నూలులో గాలి ఎక్కువ ఉంటుంది. అక్కడ బ్రహ్మాండంగా కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తా ఉంది.
ఉన్నత విద్య కోసం తాను కూడా విదేశాలకు వెళ్లి వచ్చారని మంత్రి లోకేష్ తెలిపారు. మనకు విదేశాలకు ఉన్నత విద్యల్లో తేడాలు ఉన్నాయని తెలిపారు. అమరావతిలోని వీట్ వర్సిటీలో అంతర్జాతీయ ఉన్నత విద్యా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ హాజరై మాట్లాడారు. విదేశాల్లో పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్లు ఉండారని చెప్పారు. అంతర్జాతీయ కంపెనీల్లో తెలుగు వాళ్లు అగ్రస్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. ఐటీ రంగం అభివృద్ధి కోసం చంద్రబాబు చేసిన కృషి వల్లే అద్భుత ఫలితాలు వచ్చాయి. దీంతో మన విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారు. విదేశాల్లో ఇప్పుడు మన తెలుగు వాళ్ళు మంచి స్థానాల్లో ఉన్నారు. గెలవడం కోసం నిలబడాలన్న మాటలు విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. అంతర్జాతీయ పరిణామాల గురించి అవగాహనతో ఉండాలి. రాబోయే 25 ఏళ్లలో ఇండియా మరింత అభివృద్ధి చెందనుంది. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ నినాదంతో ముందుకెళ్తున్నాం. ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగేందుకు అవకాశం ఉందని లోకేష్ తెలిపారు. In one of the MBA applications, I had this question: what matters to you most and why? I'll repeat that again. What matters to you most and why? In fact, I answered this question, if I'm right, in 2005. In 2005 November, that's when I applied. Even till today, my answer to that question drives me. Whenever I feel down, whenever I feel dejected, upset, disappointed in myself, in the system, I actually go back and refer to that answer. And that gives me again my heading. So it's very important for all of you to really rediscover, understand what your true calling is. Now, next 25 years is India's 25 years. We have amazing demographic dividends, and we are living in very inspiring times. 80% of the jobs that are going to get created in the next 5 years are in sectors we are yet to discover. In fact, I'm 41 years old. Even today, when I go back to the US, I just came back from my trip, I really rediscovered that there's so much new happening in technology. There's so much of innovation happening. And I've committed to myself that every 6 months I will go back, spend at least 2 days, meet up with everyone and understand where the world is going. What's happening in Europe? What's happening in Southeast Asia? I really want to understand. So I think it's very important that all of us open our minds. We should not think about our big bubble. We should not think about Amaravati bubble, or Andhra bubble, or India bubble. We have to open our eyes to what's happening around us globally. Because it's very, very exciting times and inspiring times. And the next 25 years is India's 25 years. So while all of us go get a global education, the real action is going to be in India. And it's very important that all of us actually come back and be part of India's growth story. సంస్థాగతంగా భాజపాను బలోపేతం చేసుకోవాలని కేంద్ర మంత్రి భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన అధ్యక్షతన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై కార్యశాల నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు రిటర్నింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ భాజపాకు సంస్థాగత ఎన్నికల వ్యవస్థ ఊపిరి అని చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలన్నారు. మహిళా, యువత, రైతుల సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు దివాలా తీశాయని చెప్పారు. 11 నెలల్లోనే ఈ ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వివరించారు. కార్యశాలలో సునీల్ బన్సల్, ఎంపీలు లక్ష్మణ్, ఈటెల రాజేంద్ర, కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పార్టీ సంస్థాగత ఎన్నికలు గ్రామ స్థాయి నుంచి, పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు నిర్వహించుకున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా 10 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ సేకరణ చేసేటువంటి పార్టీ. ఈరోజు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి సభ్యులు కలిగినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఒక భారతీయుడుగా, మనం భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే కాకుండా ఒక భారతీయుడిగా మనము గర్వపడేటువంటి అంశం ఏంటంటే, భారతదేశానికి చెందినటువంటి భారతీయ జనతా పార్టీ
ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఈరోజు ఆవిర్భవించడం ఏదైతున్నదో ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు కూడా గర్వపడాల్సినటువంటి అంశం. అటువంటి సంస్థాగత వ్యవహారాలు నిర్వహించుకుంటూ ఈరోజు ముందుకెళ్తున్నాం మనము. ఈరోజు సభ్యత్వ సేకరణ సుమారు 31 లక్షలకు తెలంగాణలో ఈరోజు సభ్యత్వ సేకరణ పూర్తయింది. ఇంకా వచ్చేటువంటి 15వ తేదీ వరకు కూడా ఈ సభ్యత్వ సేకరణ మనము కొనసాగించాలి. ఎక్కడైతే మనము రానున్న రోజుల్లో జిల్లా వర్క్షాపులు నిర్వహిస్తామో, మండల వర్క్షాపులు నిర్వహిస్తామో, క్రియాశీలక సభ్యత్వం మండలాల వారుగా రివ్యూ చేసి పూర్తి చేస్తామో, ఆ లోపల కూడా ఈ సభ్యత్వ సేకరణ పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పటి వరకు మనము సభ్యత్వ సేకరణను కొనసాగిస్తాము. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సంస్థాగత ఎన్నికలకు సంబంధించినటువంటి అందరం కూడా పోలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా, జాతీయ స్థాయి వరకు కూడా మంచి కమిటీలు రావాలి అని జాతీయ పార్టీ ఆదేశించడం జరిగింది. పోలింగ్ బూత్లో కానీ, మండలాలలో కానీ, జిల్లాలలో కానీ కనీసం 30% అయినా కొత్త వాళ్ళంటే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను, కొత్త వాళ్ళను మరి ఈరోజు పదాధికారులుగా, కార్యవర్గ సభ్యులుగా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి. సామాజికంగా అన్ని వర్గాలకు పార్టీలో మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ ఆదేశించడం జరిగింది. అది పార్టీ నియమావళి కూడా. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు సభ్యత్వ సేకరణ చేస్తున్నప్పుడే, క్రియాశీలక సభ్యత్వం చేస్తున్నప్పుడే ఆ అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని సభ్యత్వ సేకరణలో క్రియాశీలక సభ్యత్వ సేకరణలో కూడా అది కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్న కారణంగా తాము పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ స్పష్టం చేసింది. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ నేతలు గురువారం మీడియాతో మాట్లాడారు. కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నిక ఉంది. ఈ ఎన్నిక ధర్మబద్ధంగా నిర్వహించే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను గాలి కొదిలేసింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు. టీడీపీ నేతలు ఎన్ని అఘాయిత్యాలు చేసినా పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నాం అని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. హీన స్థితికి దిగజార్చి ఇవాళ ప్రజా పరిపాలన కానీ, లేదా ప్రజల యొక్క సంక్షేమం కానీ, లేదా ప్రజల యొక్క ఆలనా పాలన కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధిని గురించి కానీ ఆలోచన లేకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఏ రకంగా వేధించి, హింసించి, లేదా తెలుగుదేశం పార్టీ వారికి వ్యతిరేకంగా పోలీసులు కనీసం ఎంత దుర్మార్గాలు చేసినా, కిరాతకాలు చేసినా కన్నెత్తి కూడా చూడటానికి భయపడే స్థితిలో పోలీసు వ్యవస్థని తయారు చేసి సాక్షాత్తు డిఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారులే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెగబడి తిడతంటే అవమానాలతో తలకాయ ఉంచుకుని సర్దుకునే పరిస్థితులు సృష్టించినటువంటి వాళ్ళ ఈ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం. పోలీసు వ్యవస్థ అంటే వారి చేతిలో, తెలుగుదేశం పార్టీ చేతిలో, కూటమి చేతిలో కనుసన్నల్లో మనదలుతున్నటువంటి ఒక సైన్యంగా, లేదా ఒక ప్రైవేట్ సెక్యూరిటీ వ్యవస్థగా తయారు చేయాలనేటువంటి వారి దుర్మార్గ పోకడల్ని మనం ఇవాళందరూ కూడా గమనిస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పట్ల పట్టింపు లేదు. రాష్ట్రంలో దోపిడీలు జరుగుతున్నా, హత్యలు జరుగుతున్నా, మానభంగాలు జరుగుతున్నా, అమానవీయంగా కిరాతకాలు జరుగుతున్నా
పోలీస్ వ్యవస్థ నిమ్మకు నీరుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ స్థితిలో ఇవాళ కృష్ణా గుంటూరు జిల్లాలు అలాగే ఉభయ గోదావరి జిల్లాలు ఈ 2 చోట్ల గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్నికలు రాబోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. నిన్న 6వ తారీఖు దాకా ఓట్ల చేర్పులు కార్యక్రమాలన్నీ కూడా ముగిసినాయి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్ని సమీక్షించి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఓటర్ని ఓటేయించే పరిస్థితులు ఉన్నాయా, నిష్పక్షపాతంగా ఈ ఎన్నికల్ని ధర్మబద్ధంగా నడిపే స్థితి ఉందా, లేదా స్వేచ్ఛగా పోటీ చేసిన అభ్యర్థుల తరపున రాజకీయాలంటే ఓటర్ని కలవటం, ఓటర్ని చైతన్యపరచడం, లేదా ఓటర్ని వారి పార్టీ అభ్యర్థికి ఓటేయించుకునేటువంటి రాజకీయ ప్రక్రియ చేయటానికి పరిస్థితులు ఉన్నాయా అంటే కూడా ఎక్కడ సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితేనే అర్ధరాత్రులు పోలీసులు ఏదేదో పాకిస్తాన్ తీవ్రవాదిగానో ఐఎస్ఐ తీవ్రవాదిగానో లేదా ప్రభుత్వ నిషేధిత నక్సలైట్ల నుంచి సంబంధించినటువంటి కార్యకర్తగానో అర్ధరాత్రి ఇంట్లోంచి లేపుకెళ్ళటం, ఎక్కడ కనీసం ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నామో, ఏ స్టేషన్కి తీసుకెళ్తున్నామో. ఓ పక్కేమో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నాడు పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో అని చెప్పని. సాక్షాత్తు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన నిన్న మొన్న చెప్పారు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యంగా పనిచేస్తుందో, ఎంత అచేతనంగా ఉందో. అంటే ఒక ఉప ముఖ్యమంత్రి చెప్తేనే చర్యలు తీసుకోలేనటువంటి పోలీసు వ్యవస్థ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని ప్రముఖ షట్లర్ పివి సింధు విశాఖలో అకాడమీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. విశాఖ పరిధిలోని ఆరిలోవ ప్రాంతంలో అకాడమీ కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. తల్లిదండ్రులతో కలిసి భూమి పూజ చేశారు. ఇక్కడ అకాడమీ నిర్మాణం కోసం దాదాపు 3 ఎకరాల భూమిని ప్రభుత్వం సింధుకు కేటాయించింది. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రువన్ అయం చ బృహస్పతిః. ఆస్తు పురుషదేవతాః ప్రసాద సిద్ధిరస్తు. భృషత్ ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతా ఇవే ధ్రువో రాజా విశావయం ఇహైవే ధిమాప్యతిష్ఠాః ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రువన్ అయం చ బృహస్పతిః. ఆస్తు పురుషదేవతాః ప్రసాద సిద్ధిరస్తు. ఐదేళ్లలో పోలీస్ వ్యవస్థలో కొన్ని తప్పులు జరిగాయి, ఒప్పుకుంటున్నాం. తప్పులను సరిదిద్దడంపై దృష్టి పెట్టాం. 2017లో తెచ్చిన ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని గత 5 ఏళ్లలో ఎందుకు వాడకుండా పక్కన పడేశారో అర్థం కావటం లేదు. గతంలో ఓ పార్టీ ఆఫీస్పై దాడి జరిగిన పోలీసులు బాధ్యతగా వ్యవహరించలేదు. భావ ప్రకటన స్వేచ్ఛ వల్ల దాడి జరిగిందని పోలీసులు రాసుకున్నారు. ఒక పార్టీ ఆఫీస్పై దాడి జరిగితే ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. ఒక ఎంపీని తీసుకెళ్లి కొట్టేశారు. 3 ఏళ్ల తర్వాత చర్యలు ఏంటని ప్రశ్నించడం సరికాదు. తప్పు జరిగితే 30 ఏళ్ల తర్వాతైనా చర్యలు తీసుకోవచ్చు. న్యాయం చేసేందుకే చట్టాలు, కోర్టులు ఉన్నది. డీజీపీ ద్వారకా తిరుమలరావు విట్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ను నిర్వహించారు. రాజధాని అమరావతిలో విఐటి యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.
మంత్రి నారా లోకేష్ కు యూనివర్సిటీ ఛాన్సలర్ విశ్వనాథన్ తదితరులు ఘన స్వాగతం పలికారు. కావాలని సిస్టమ్ గురించి మాట్లాడా, కేసుల గురించి కూడా చెప్పగలను. ఒకనొక ఆఫీస్ మీద, పార్టీ ఆఫీస్ మీద అటాక్ జరిగితే ఆయన ఊరు భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం మాట్లాడారు కాబట్టి పార్టీ ఆఫీస్ అటాక్ జరిగిందని చెప్పి సీడీలు ఆ విధంగా పోలీసులు రాసుకుంటే అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఇందాక ఆయన అన్నారు దాడి జరిగితే దాడిని బట్టి సెక్షన్ ఉంటుంది. ఒక ఆఫీస్ మీద దాడి జరిగితే దాన్ని బట్టి సెక్షన్ ఉంటుంది, దాని ప్రకారం యాక్షన్ తీసుకోవాలా. ఒక్కడిని కూడా అరెస్ట్ చేయరా? ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత చేసి 30 ఏళ్ల తర్వాత కూడా చేస్తారు. కేరళలో అఫెన్స్ అయిపోయి 20 ఏళ్ల తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కన్విక్షన్ ఇచ్చారు. మరి కోర్టులు చట్టాలు దేనికి? 10 ఏళ్లకైనా కానీ అన్యాయం జరిగినోడికి న్యాయం జరగాలి కదా, అందుకే చేయటం జరుగుతుంది. అందుకే ప్రతి ఇంతకుముందు జరిగిన విషయాలు మంచిగా చెడు కానీ సమీక్షించుకోవడం జరుగుతుంది. అన్నీ కరెక్ట్ అన్నీ రాంగ్ అని నేను చెప్పను, అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. మా పరిస్థితులు మేము ఇందాక అందుకే చెప్పింది, ఐఎమ్ వెరీ క్లియర్, వీ హ్యావ్ టు బి అకౌంటబుల్. చేసే ప్రతి పని పారదర్శకంగా ఉండాలి, చట్టాలకి లోబడి పని చేయాలా. ఇంతకుముందు పని చేయలేదా అంటే కొన్ని జరిగి ఉండకపోవచ్చు, మీకు తెలుసు. కొన్ని మన దృష్టికి వచ్చి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఒక ఎంపీని తీసుకెళ్ళిపోయి కొట్టేశారు అని, అది నిజమా కాదా అని తేల్చాలి కదా. తేల్చారా? తేల్చలేదు కదా. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, ప్రతి ఒక్కదాన్ని ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఆరోపణ కానీ అభియోగం కానీ వచ్చినప్పుడు, అభియోగాలు ఎవరి మీద రావచ్చు, అది కానిస్టేబుల్ మీద రావచ్చు, ఎస్ఐ మీద రావచ్చు, ఎస్పీ మీద రావచ్చు, నా మీద రావచ్చు. అభియోగాలు వచ్చినప్పుడు క్లియర్ చేయించుకోవాలా, పారదర్శకత ఉండాలా, అదేవిధంగా మనకి జవాబుదారితనం ఉండాలి. అది దట్స్ వాట్ వీ వాంట్ టు ఎన్ష్యూర్. ఐ కెన్ అష్యూర్ యూ ఆన్ దట్ స్కోర్. ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను, ఈ విషయంలో ఏ విధంగా రాజీ పడేటువంటి అవకాశం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇల్లు, ఆఫీసులపై 2వ రోజు కొనసాగుతున్న అధికారుల దాడులు. నిన్న ఉదయం 10:30 గంటల నుండి కేంద్ర బలగాలతో అధికారులు ఏకకాలంలో సోదాలు, రాత్రి కూడా సోదాలు చేసే ప్రాంతంలోనే బస చేసిన అధికారులు నిన్న సాయంత్రం ఇంటికి చేరుకున్న గ్రంథి శ్రీనివాస్. అధికారులు గ్రంథి శ్రీనివాస్ ని ఆదాయం లావాదేవీలకు సంబంధించి విచారిస్తున్నారనే సమాచారం. ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్న గ్రంథి శ్రీనివాస్ అనుచరులు, వైసీపీ నాయకులు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా భావిస్తున్న వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.